Good morning to all. Today we are discuss about second intermediate botany syllabus. ఓకే, ఈ సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఒక్కొక్క యూనిట్స్ నుంచి ఎన్ని మార్క్స్ని మనం స్కోర్ చేయొచ్చు అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇందులో మనకి సెకండ్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్లో మనకి ఓవరాల్గా 6 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ని 6 యూనిట్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ అనేది ప్లాంట్ ఫిజియాలజీ. Plant physiology. Where how many marks scoring from this unit? That means 28 marks. Okay. ఈ ప్లాంట్ ఫిజియాలజీ నుంచి మనం 28 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఇందులో మళ్ళా మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఇందులోంచి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ని స్కోర్ చేయొచ్చు. ఓకేనమ్మా. అండ్ సెకండ్ చాప్టర్ మినరల్ న్యూట్రిషన్. థర్డ్ చాప్టర్ ఎంజైమ్స్. ఓవరాల్గా మనం 4 మార్క్స్ని ఈ 2 చాప్టర్స్ నుంచి గెయిన్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మినరల్ న్యూట్రిషన్ నుంచి 4 మార్క్స్ రావచ్చు, లేదా ఎంజైమ్స్ నుంచి అయినా 4 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట. లేటర్ ఫోర్త్ చాప్టర్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఇందులోంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్. దీని నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. ఓవరాల్గా కౌంట్ చేయండి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 6, 4, 10, 14, 8, 22, 6 మార్క్స్. ఓవరాల్గా 28 మార్క్స్ అనేవి మనం ఈ ఫస్ట్ యూనిట్ నుంచి స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూనిట్ అనేది మైక్రోబయాలజీ. సెకండ్ యూనిట్ ఏంటి అంటే మైక్రోబయాలజీ. ఈ మైక్రోబయాలజీలో మనం కంటికి కనిపించినటువంటి ఆర్గనిజమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, వాటి యొక్క ఆరిజిన్, వాటి యొక్క రెప్లికేషన్, వాటి యొక్క డిసీజెస్ గురించి మనం ఈ మైక్రోబయాలజీలో నేర్చుకుంటాం అన్నమాట. ఈ మైక్రోబయాలజీ నుంచి మనం 6 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఇందులో బ్యాక్టీరియా, వైరస్. ఓకేనా, బ్యాక్టీరియా, వైరస్. ఓకే, ఇక్కడ బ్యాక్టీరియా నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. అంటే
బ్యాక్టీరియా నుంచి 2 మార్క్స్ టచ్ చేసాడు అనుకోండి, వైరస్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదు, వైరస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ టచ్ చేసాడు అనుకోండి, బ్యాక్టీరియా నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ని టచ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా మనం ఎన్ని మార్క్స్ని స్కోర్ చేయొచ్చమ్మా? 6 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. లాటర్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి జెనెటిక్స్. ఇక్కడ ఈ జెనెటిక్స్లో మనం హైబ్రిడైజేషన్ కోసం డిఫరెంట్ ఈల్డింగ్స్ ఫామ్ అవుతున్నాయి కదా. హైబ్రిడ్ ప్రొడక్ట్స్ ఎలా ఏర్పడుతున్నాయి, వాటి యొక్క జీన్ ప్రొడక్ట్ ఏంటి అన్నది వీటిల్లో తెలుసుకుంటాం అన్నమాట. ఇందులో ఉన్నది ఒకే ఒక చాప్టర్, అది 9th చాప్టర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏంటి? మాలిక్యులర్ బయాలజీ. ఈ చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. మాలిక్యులర్ బయాలజీ నుంచి మనం 8 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అన్నమాట. అది ఏంటి? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ దీని నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి 4 యూనిట్స్, మిగతా 2 యూనిట్స్ రాస్తానండి. ఓకేనా? ఎంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి మనకి బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ నుంచి మనం 14 మార్క్స్ని గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. ఇందులో 11th చాప్టర్, 11th చాప్టర్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. 11th చాప్టర్ ఏంటి? బయోటెక్నాలజీ ప్రాసెస్. ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ బయోటెక్నాలజీ ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 6th
యూనిట్ ప్లాంట్స్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఇందులోంచి మనకి ఓవరాల్గా 14 మార్క్స్ వస్తాయి అన్నమాట. అన్ని 14 మార్క్స్. అందులో 13th చాప్టర్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. Strategies for enhancement of food production. మనకి ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 వస్తాయండి. ఇదండి మన సెకండ్ ఇంటర్లో బాటనీలో ఉన్నటువంటి సిలబస్. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇందులో మేజర్ యూనిట్ చూసుకుంటే మేజర్ యూనిట్ నుంచి మనకి ఓవరాల్గా ఒక 28 మార్క్స్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్ ఏంటి? బయోటెక్నాలజీ నుంచి 14 మార్క్స్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ప్లాంట్స్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి 14 మార్క్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఈజీ చాప్టర్స్ అనండి. అంతా కూడా ఒక డయాగ్రామ్ లేదు, ఏమీ లేదు అని భయపడకుండా మీరు జాగ్రత్తగా వింటే కనుక మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుందండి. మంచి మార్క్స్తో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఓకేనా. థ్యాంక్ యూ.